అందరికీ స్వాగతం. ఈ వీడియోలో మనము స్పియర్ డ్రాయింగ్ ఎలా గీయాలో చూద్దాం. ముందుగా నేను ఇక్కడ సర్కిల్ గీసి పెట్టుకున్నాను. పైన రెఫరెన్స్ పిక్చర్ ఇచ్చాను కార్నర్లో. ఆ విధంగా మనము ఇప్పుడు షేడింగ్ చేయటం ఎలాగో చూద్దాం. ముందుగా ఇక్కడ నేను హెచ్బీ పెన్సిల్ కానీ బీ పెన్సిల్ కానీ యూస్ చేసి మొత్తం మనము సర్కిల్ని షేడింగ్ చేసుకోవాలి. షేడింగ్ చేసుకునేటప్పుడు కూడా నేను ఎప్పుడు చెప్పేటట్లుగానే ముందుగా దగ్గరగా షేడింగ్ చేసుకోవాలి. సర్కిల్లో షేడింగ్ చేసేటప్పుడు కూడా మరీ స్ట్రైట్గా కాకుండా కొంచెం కరువు లాగా చేసుకుంటే మనకి ఇంకా బాగా వస్తుంది. బిగినర్స్ ఎవరైనా నేర్చుకునేటట్టయితే దగ్గరగా షేడింగ్ చేస్తే సరిపోతుంది. స్లోగా మనకి కరువుగా కూడా చేసుకోవచ్చు. వన్స్ దగ్గరగా సర్కిల్ అంతా షేడింగ్ చేసేసుకున్న తర్వాత లైట్ పెన్సిలే యూస్ చేయాలి. ఎందుకంటే మనకి రిఫరెన్స్ పిక్చర్లో పైన లైటింగ్ పడడం వలన పైన మనకి లైట్గా ఉంటుంది. వన్స్ మనం డార్క్ గీసేసిన తర్వాత ఎరేస్ చేసినా మనకు అంత బాగోదు. అందుకని ముందే లైట్ పెన్సిల్తో వేసుకున్నాక ఇప్పుడు బ్రష్తో స్లోగా బ్లెండ్ చేసుకోవాలి. బ్రష్తో కూడా బ్లెండ్ చేసుకునేటప్పుడు ఎక్కువ ప్రెషర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. లైట్గానే చేసుకుంటే సరిపోతుంది పైన. వన్స్ అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎడ్జెస్లో మనము జస్ట్ 2B పెన్సిల్ తీసుకొని లైన్ లాగా గీయొద్దు. జస్ట్ పైన 2B పెన్సిల్ మనకి కొంచెం బీ పెన్సిల్ నుంచి పైకి వెళ్ళే కొద్దీ మనకి కొంచెం మెత్తగా రాస్తున్నట్టు అనిపిస్తాయి, సాఫ్ట్గా రాస్తున్నట్టు. జస్ట్ షేడింగ్ చేసినట్టు ఎడ్జెస్ని లైట్గా షేడ్ చేస్తున్నాను. ఇప్పుడు మన కింద వైపు డార్క్గా ఉంది కదా, అలాగా మనము కింద నుంచి పైకి గీసుకుంటూ వెళ్దాము, షేడింగ్ చేసుకుంటూ వెళ్దాము. కొంచెం షేడింగ్ చేసుకుంటూ వెళ్తే ఏమవుతుందంటే మనం కరువులాగా గీసుకుంటూ వెళ్ళొచ్చు. అదే డైరెక్ట్ మొత్తం గీసేస్తే మనకి స్ట్రైట్ లైన్ వస్తుంది. పేపర్ని కొంచెం స్లోగా తిప్పుకుంటూ అన్ని వైపులకి స్లోగా చేయండి. లైన్స్ లాగా రావట్లేదు, షేడింగ్లానే వస్తుంది. అదే మనం కొందరు పెన్సిల్ని దూరంగా పట్టుకుంటే మనకి ఆ ప్రెషర్ తగ్గి మనకి అలా వస్తుంది. దగ్గరగా పట్టుకుంటే కూడా మనం చేయగలిగితే చేయొచ్చు. కానీ నేను పెన్సిల్ని ఇక్కడ ఎందుకు దూరంగా పట్టుకుంటున్నానంటే నేను దగ్గరగా పట్టుకున్నప్పుడు డ్రాయింగ్ అంతా ఆక్యుపై చేసేస్తుంది, వీడియోకి సరిగ్గా కనపడట్లేదని నేను కొంచెం దూరంగా పట్టుకుంటున్నాను. ఎడ్జెస్లో నేను లైన్ లాగా గీయట్లేదు, లైట్గా షేడింగ్ చేసుకుంటూ వెళ్తున్నాను. ఎప్పుడైనా అలా చేయండి. పెన్సిల్తో డైరెక్ట్గా టిప్ పెట్టేసి గీయొద్దు. ఎడ్జెస్ కూడా స్లోగా మనం పేపర్ని ఇలాగా నేను ఇప్పుడు రౌండ్ చుట్టూ తిప్పుతా షేడింగ్ చేస్తున్నాను. అలాగ చేయండి, అలా చేసుకోవాలి. ఎందుకంటే మనకి సర్కిల్ గీసేటప్పుడు మనకి స్ట్రైట్ లైన్స్గా గీయొద్దు. షేడింగ్ కూడా కొంచెం కరువులాగా చేసుకుంటా వెళ్ళాలి. మనకి పైన రిఫరెన్స్ పిక్చర్లో చూసినట్లయితే కింద భాగం మనకు డార్క్గా ఉంది, పైన లైట్గానే ఉంది. కింద భాగానికి కూడా మధ్యలో మళ్ళీ మనకి రిఫ్లెక్షన్ లైట్ లాగా కనిపిస్తుంది, పైన అక్కడ రాసింది. ఇలా అడ్జస్ట్కి వచ్చినా కానీ మనం ఇలా అరెస్ట్ చేసుకోవచ్చు. కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు, బిగినర్స్ ఎవరైనా స్టార్ట్ చేస్తున్నట్లయితే. ఈవెన్ ఇలాగా బ్లెండ్ చేసుకునేటప్పుడు నేను ఇక్కడ బ్రష్ వాడుతున్నాను. మీరు జాన్సన్ బడ్ అయినా యూజ్ చేయొచ్చు, లేదంటే మామూలు కాటన్ పట్టుకునైనా చేయొచ్చు. అండ్ మళ్ళీ ఇంకోటి ఏంటంటే బ్రష్ కూడా కొంచెం థిక్గానే ఉండాలి, పల్చటి బ్రష్లు వాడద్దు. మనకి ఇక్కడ కింద మనకి డార్క్గా ఉంది, ఫామ్ షాడో అని రాసింది కదా, అక్కడి నుంచి పైకి వెళ్ళేటప్పుడు గ్రాడ్యువల్గా షేడింగ్ మనకి పెరుగుతుంది. ఒక్కసారిగా రావట్లేదు లైటింగ్ హైలైట్ అనేది, గ్రాడ్యువల్గా వెళ్తుంది. అందుకని నేను 3B నుంచి 2B నుంచి బీకి వెళ్తున్నాను పైకి వెళ్ళే కొద్దీ.
ఇప్పుడు 2B తీసుకున్నాను. మధ్యలో మనకి ఎక్కడైతే పైన ఫామ్ షాడో ఉంది కదా, అలాగా కర్వీగా నేను ఇప్పుడు 2B పెన్సిల్ యూస్ చేస్తున్నాను. చక్కగా స్లోగా చేసుకుంటూ వెళ్ళాలి. ఎక్సెస్ ఏమైనా ఉంటే ఇందాక నీటిడ్ ఎరేజర్ పెట్టి యూస్ చేశాను కదా, అలా యూస్ చేసి రిమూవ్ చేసుకోవచ్చు. జస్ట్ అది ఏం లేదు, టచ్ చేసి లేపితే ఎక్సెస్ గ్రాఫైట్ని రిమూవ్ చేసేస్తుంది అది. లేదంటే నార్మల్ ఎరేజర్ ఉంటే నార్మల్ ఎరేజర్ అయినా టచ్ చేసి లేపొచ్చు మనం. కింద మనం 2B పెన్సిల్ యూస్ చేసాం కాబట్టి మనకి గ్రాడ్యువల్గా అది పెరుగుతుంది కాబట్టి నేను మళ్ళీ B పెన్సిల్ ఇంకొకసారి చేస్తున్నాను. ఇది 5B పెన్సిల్, నేను రెడ్ స్టిక్కర్ వేసింది 5B పెన్సిల్ యూస్ చేస్తున్నాను ఇంకా డార్క్ చేయడానికి. షేడింగ్ చేసేటప్పుడు అబ్జర్వ్ చేస్తే చాలా దగ్గరగా షేడ్ చేస్తున్నాను. జస్ట్ ఒక కరువు లాగా ముందే గీసుకొని తర్వాత నిదానంగా షేడింగ్ చేసుకోవాలి.
లేయర్ బై లేయర్ 2-3 లేయర్స్ వేసుకోవాలి. మనం 6B కూడా యూస్ చేయొచ్చు, బాగానే ఉంటుంది, అంత డార్క్గా ఏమీ అనిపించదు. యాక్చువల్గా ఇది డార్క్గానే ఉంది కానీ మనకి లైట్ పైన నుంచి రిఫ్లెక్షన్ పడి నాకు అక్కడ తెల్లగా కనపడుతుంది. అదర్వైజ్ ఎనఫ్ డార్క్ వచ్చేసింది, కానీ 6B కూడా యూస్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఇవే కాదు, నేను ఇంకా ముందు హ్యాంగింగ్ క్లాత్ టవల్ అనేది కూడా వేశాను. నెక్స్ట్ నేను బబుల్ డ్రాయింగ్ కూడా, వాటర్ బబుల్ డ్రాయింగ్ కూడా వేసి అప్లోడ్ చేస్తాను. లైన్గా ఒక 10 థింగ్స్ని పెన్సిల్ డ్రాయింగ్వి పెట్టి తర్వాత మళ్ళీ కలర్ డ్రాయింగ్ పెడతాను. ఇక్కడ షేడింగ్, ఇప్పుడు షాడో వేసుకుంటున్నాం మనము. షాడో షేప్ని బట్టి వేసుకుని, షాడో కూడా మనము గ్రాడ్యువల్గా మనకి థిక్ నుంచి లైట్ అవుతుంది. ఇంతకుముందు కూడా నేను కొన్ని వీడియోస్ పెట్టాను, డ్రాయింగ్ క్లాసెస్. మనము హెయిర్ ఎలా గీసుకోవాలి, జడ ఎలా వేసుకోవాలి, కప్ డ్రాయింగ్, పేపర్ కప్ ఎలా గీయాలి, తర్వాత డైస్ ఎలా గీయాలి, తర్వాత స్టాచ్యూస్ ఎలా గీయాలి, అలాగా కొన్ని వీడియోస్ అప్లోడ్ చేశాను డ్రాయింగ్ క్లాసెస్ లాగా. మనకి ఎక్కడైతే షాడో కనిపిస్తుందో అక్కడ డార్క్గా ఉండాలి, బాగా డార్క్గా ఉండాలి. యాక్చువల్గా నేను 5B పెన్సిలే యూస్ చేస్తున్నాను. మీరు 6B 8B అవి కూడా యూస్ చేస్తే ఇంకా బాగుంటుంది. షాడో దగ్గర లైన్లా గీసేయవద్దు, చక్కగా స్లాంటింగ్గా పట్టుకొని, దూరంగా పట్టుకొని స్లోగా షేడింగ్ చేసుకోండి షాడో గీసేటప్పుడు. మనం ఇలా ఎడ్జెస్లో షాడో గీసేటప్పుడు చాలా కేర్ఫుల్గా గీసుకోవాలి, ఎందుకంటే పైది డిస్టర్బ్ అవ్వకూడదు, కిందది మళ్ళీ ఇంకా థిక్గా రావాలి. మనకి ఇలాంటి డ్రాయింగ్స్ మనము పోర్ట్రేట్ తీసుకునేటప్పుడు కూడా మనము ఫేస్ గీసేటప్పుడు మనకి చాలా సార్లు ఉపయోగపడుతుంది. తర్వాత ఫేస్ నుంచి మనం ఏదైనా క్లోత్స్ గీసేటప్పుడు, లేకపోతే డ్రెస్, హెయిర్ గీసేటప్పుడు, ఫేస్ పక్కన మనకి హెయిర్ ఉంటుంది కదా, ఫ్రీ హెయిర్, అది గీసేటప్పుడు అవి ఎలా ఇక్కడ ఇలాంటి చిన్న చిన్నవి మనం ఇలాంటి డ్రాయింగ్స్ నేర్చుకుంటే మనకి నెక్స్ట్ పోర్ట్రేట్స్ గీసేటప్పుడు మనకి బాగా ఉపయోగపడుతుంది. యాక్చువల్గా ఇలాంటి గ్రాఫైట్ పెన్సిల్స్ యూస్ చేసేటప్పుడు మనకి లైటింగ్ పడినప్పుడు ఇలాగా లైట్గా అనిపిస్తూ ఉంటాయి. అదే మనకి ఇంకో టైపు బ్లాక్ పెన్సిల్స్ ఉంటాయి, మ్యాటిక్ బ్లాక్ పెన్సిల్స్, అవి యూస్ చేస్తే మనకి కంప్లీట్ డార్క్గా కనపడతాయి. ఈసారి నేను వాటితో కూడా ఒకసారి డ్రాయింగ్ ట్రై చేస్తాను. వన్స్ నీట్గా షేడింగ్ అంతా అయిపోయిన తర్వాత మనం ఒకసారి మళ్ళీ బ్రష్ తీసుకుని బ్లెండ్ చేసుకుందాము. యాక్చువల్గా కెమెరా యాంగిల్ని బట్టి అది చేంజ్ అవుతూ ఉంటుంది. లైటింగ్ పైనుంచి ట్యూబ్ లైట్ లైటింగ్ డిఫరెంట్గా పడుతుంది. గ్రాడ్యువల్గా పెరగాలి కాబట్టి నేను ఇంకొకసారి మళ్ళీ బీ పెన్సిల్ యూస్ చేస్తాను. ఇప్పుడు నేను గీసే దగ్గర పైన మళ్ళీ లైట్ కలర్ ఉంది, మీరు అక్కడ పైన దాన్ని రిఫ్లెక్టెడ్ లైట్ అంటాం మనము. మళ్ళీ థిక్గా చేస్తున్నాను కొంచెం షాడోని. ఇప్పుడు బ్రష్తో మనం ఒకసారి బ్లెండ్ చేసుకుందాము. స్పియర్ డ్రాయింగ్ అయిపోయింది. నెక్స్ట్ నేను బబుల్ డ్రాయింగ్ అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.